హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నారి కుకింగ్ డైరీస్. ఈరోజు మనం మహాశివరాత్రి స్పెషల్గా ప్రతి శుభకార్యానికి పండుగకి శుభసూచికగా భావించే స్వచ్ఛమైన కొబ్బరి నుండి తీసిన కొబ్బరి పాలతో కొర్రల పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాము. అయితే చిరుధాన్యాలలో ఒకటైన ఈ కొర్రల్ని శివునికి సమర్పిస్తే ఏమవుతుంది, ఇలాంటి మరెన్నో విషయాలు మాట్లాడుకుంటూ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను ఈ కొర్రల పాయసం తయారు చేయడానికి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా 1 కప్పు కొర్రల్ని తీసుకున్నాను. సాధారణంగా చిరుధాన్యాలలో కొద్దిగా మట్టి ఎక్కువగా ఉంటుంది. వాటిని మనం 3 నుంచి 4 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. సాధారణంగా మనం చిరుధాన్యాల్ని సాత్విక ఆహారంగా పరిగణిస్తామండి. సాత్విక అనగా స్వచ్ఛత, ఆరోగ్యం, శ్రేయస్సు, అలాగే అహింస. అంతటి ప్రత్యేకత కలిగిన ఈ చిరుధాన్యాలలో ఒకటైన కొర్రల్ని శివునికి సమర్పించడం వల్ల ఆయన మనకి స్వచ్ఛత, ఆరోగ్యం, శ్రేయస్సు కలిగిస్తాడని ప్రతీక. అయితే మనం సాధారణంగా ఈ చిరుధాన్యాలని మనం ఎప్పుడైతే ఉపవాస దినాల్లో తీసుకుంటే చాలా మంచిది. ఇవి శివుని సన్యాసి స్వభావానికి అనుగుణంగా దగ్గరగా ఉంటాయని చెప్పుకుంటూ ఉంటారు. ఒక చిన్న కొబ్బరికాయని ముక్కల కింద కోసి వాటిని మిక్సీ పట్టి వాటి నుంచి వచ్చిన 3 కప్పుల కొబ్బరి పాలండి ఇవి. అలాగే మనకి కొర్రలు 30 నిమిషాల తర్వాత నానిపోయినవి. వీటిని మనం ఒక స్టవ్ మీద స్టీల్ కడాయి పెట్టుకుని 1 కప్పు కొర్రలకి 4 కప్పుల నీళ్ళు వరకు వేసుకోవాలి. వీటిని మనం మీడియం ఫ్లేమ్ మీద 12 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 12 నుండి 15 నిమిషాల తర్వాత మనకి నీళ్ళన్నీ ఇంకిపోతాయండి. మనకి కొర్రలు అనేవి 70% వరకు ఉడకాలి. 70% అంటే మనం పట్టుకుంటే కొద్దిగా పలుకు ఉండాలి. ఇప్పుడు దీనిలో నేను 3 కప్పుల వరకు కొబ్బరి పాలను అయితే యాడ్ చేసుకున్నాను. మనకి 70% ఉడికిపోయినాయి కదా, మిగిలిన 30% అనేవి కొబ్బరి పాలలో ఉడకాలండి. కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు. 5 నుంచి 7 నిమిషాల తర్వాత మనకి ఈ కొర్రలు అనేవి ఆల్మోస్ట్ 100% ఉడికిపోతాయండి. మనకి పట్టుకుంటే చిన్న పలుకు కూడా లేకుండా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు నేను దీనిలో 1 కప్పు బెల్లంని యాడ్ చేసుకున్నాను. నాకు 1 కప్పు సరిపోలేదండి, నేను అడిషనల్గా ఇంకొక 1/2 కప్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు ఇక్కడ స్వీట్ అనేది చూసుకుని మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి. అయితే మనం బెల్లం ఎప్పుడైతే యాడ్ చేస్తామో కొబ్బరి పాలైనా సరే విరిగిపోతాయి. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం యాడ్ చేసుకుని తిప్పుకుంటూ ఉండాలండి. దీనిలో నేను ఇప్పుడు పక్కన పెట్టుకున్న యాలకుల పొడిని కూడా వేసేసుకున్నాను. యాలకుల పొడిని కూడా వేసుకుని 2 నుంచి 3 నిమిషాలు మనం తిప్పుకుంటూనే బెల్లం అంతా కరిగేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు నాకు ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయిందండి. నేను పక్కన పెట్టుకుంటున్నాను. పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ వేయించుకోవడానికి ఇంకొక పాన్ పెట్టుకుని దీనిలో ఒక 1/2 కప్పు వరకు నేను హోమ్ మేడ్ నెయ్యిని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని దీనిలో బాదం, కిస్మిస్, అలాగే కొబ్బరి ముక్కలు, దీనిలో కొబ్బరి ముక్కలు యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. ప్రాంతానికి ఒక తీరుగా ఈ కొర్రల పాయసం అనేది తయారు చేస్తారండి. కొన్ని ప్రాంతాలలో కొబ్బరి పాలని, గేదె పాలని మిక్స్ చేసి తయారు చేస్తారు. కానీ నేను చూపించిన విధంగా అచ్చం కొబ్బరి పాలతో ఈ విధంగా తయారు చేసి శివునికి నైవేద్యంగా సమర్పించండి. అలాగే ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్స్లో మాత్రం తెలపడం మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.